హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇది ట్యూస్డే తీసిన వీడియో. నేను నా ఫ్యామిలీతో కలిసి మహానందికి వెళ్ళాను. అది నంద్యాల టౌన్కి దగ్గరలో ఉంటుంది. అది నవనందుల్లో ఒక ప్రధానమైన నంది మహానంది అంటారు. నంద్యాల టౌన్లోనే మనకు నవనంది ఆలయాలు అని ఉంటాయి. నంద్యాల టౌన్లో 5 నవనందులు ఉంటాయి. ఈ మహానంది క్షేత్రంతో కలిసి ఆ టెంపుల్లోనే మరో 4 మహానందులు ఉంటాయి. మొత్తం 9 నవనందులు అని పిలుస్తారు. ఈ నవనందుల పేరు మీదనే నంద్యాలకు ఆ పేరు వచ్చింది అని చెప్తుంటారు. ఇక్కడ ఒక చిన్న స్మాల్ కాఫీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బర్డ్ ఫార్మేషన్ అయితే చాలా బాగుంది. ఇలాగ నంద్యాలకు వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఒక పెద్ద సాయిబాబా స్టాచ్యూ వస్తుంది. మేము స్టార్ట్ అయ్యింది ఈవినింగ్, వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది. ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. మినిమం 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ మట్టి రోడ్డు. వచ్చేసాం టెంపుల్కి. వచ్చేసరికి 6:45, 7 అలా అయింది. బాగా చీకటి పడింది. మేము వెళ్ళేసరికి అంతా రష్ బాగా తగ్గిపోయింది. అండ్ అక్కడ 50 రూపీస్ శీఘ్ర దర్శనం చేసుకోవచ్చు, లేదా 150 రూపీస్కి శివలింగానికి స్పర్శ దర్శనం అని ఉంటుంది. మేము ఆ 150 రూపీస్ తీసుకున్నాము. ఇన్ని ఇయర్స్గా వస్తున్నాం, ఎప్పుడూ లేదు. అనుకోకుండా ఈరోజు 150 రూపీస్తో దేవుడికి స్పర్శ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అయింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పటికే చాలామంది వచ్చి చూసి వెళ్ళుంటారు. మేము అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాము, కానీ ఫస్ట్ టైము స్పర్శ దర్శనానికి వెళ్ళడం ఇదే. ఓం నమః శివాయ. మొబైల్స్ లోపలికి అలో లేదు, జస్ట్ ఇక్కడ ఎంట్రీ వరకే అలో ఉంది. మనం అక్కడ గోపురం దగ్గర ఉన్న మొబైల్ సెంటర్లో మన మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్ళాలి. అక్కడ 2 కోనేరులు ఉంటాయి. స్నానం చేయాల్సిన వాళ్ళు స్నానం చేయొచ్చు, తర్వాత హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడి అల్లరి అయితే మామూలుగా ఉండదు. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చామో లేదో, ఈ ఆవు ఇంకా మా వెంట పడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెంట వస్తుంది. మా దగ్గర దేవుని దగ్గర కొట్టిన కొబ్బరి చెప్ప తప్ప ఇంకేమీ లేదు. లాస్ట్గా అదే కొట్టి తినిపించాము కొంచెం. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం. చూడండి, చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ దాన్ని ప్యాంపర్ చేస్తున్నారు. కాసేపు కూర్చుందామని అలా కూర్చున్నామో లేదో, ఇది మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. ఇంకా యావు ఇంకేం చేయలేక ఆ కొబ్బరిని పీసెస్గా కొట్టి తినిపిస్తున్నారు. కొబ్బరి తిందేమో అనుకున్నాము, కానీ పాప మాదిరిగా తింది. కొంచెం భయం వేస్తుంది, అదేమన్నా కుమ్ముతుందేమో అని, కానీ వీళ్ళు మాత్రం దాన్ని ప్యాంపర్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు. వీడైతే మరీను. సో ఇలా హ్యాపీగా మహానందిలో ఆ శివయ్య దర్శనం మా ఫ్యామిలీతో పాటు చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బాగా లేట్ నైట్ అయింది, అప్పటికే 9:30, 10 కావస్తుంది. వెంటనే రిటర్న్ అయిపోయాము. ఆ శివయ్య ఆశీర్వాదం, అనుగ్రహం, దర్శనం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please, if you like, please subscribe my channel. Thank you. Bye.